హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను అటుకులతో ఉప్మా చేస్తున్నాను. ఈ అటుకులకు ఫస్ట్ వచ్చేసి మనము ఒక ప్యాన్ తీసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనము సరిపడినంత ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. మనకు ఉగ్గానికి కానీ అటుకులకు కానీ ఎక్కువగానే ఆయిల్ పీలుస్తుంది. సో మనము ఆయిల్ అనేది ఎక్కువ క్వాంటిటీలోనే ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం పోపు వేసుకోవాలి. ఈ పోపుకి వచ్చేసి మనము మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, ఇంకా ఏవి అవైలబుల్లో ఉంటే అవన్నీ వేసుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి చీలికలుగా కట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి. వేయించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఫస్ట్ అయితే అటుకులని ఒక 5 minutes మనము నానబెట్టుకోవాలి. మరీ ఎక్కువ నానద్దు, మధ్యస్థంగా నానాలి. నానబెట్టుకున్న తర్వాత వాటిలో ఉండే వాటర్ని అంతా మనం తీసేసి ఎలాబరేట్ చేసేసి వాటర్ అంతా పిండుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మనకు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అదేవిధంగా ఆనియన్స్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకొని ఈ స్టేజ్లోనే మనం వచ్చేసి ఇందులో సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. బట్ నేను వేయలేదు. బట్ ఈ స్టేజ్లో వేసుకుంటే ఆనియన్స్కి పసుపు, ఉప్పు పడితేనే మనకు ఈ అటుకుల ఉప్మా బాగా టేస్టీగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము టమోటాలు యాడ్ చేసుకోవాలి. టమోటాలు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమోటాలు అయినా మనము సాల్ట్, పసుపు అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టమోటాలు వచ్చేసి బాగా గ్రేవీ జ్యూసీగా వచ్చేంత వరకు మనము బాగా వేయించుకోవాలి. ఎందుకంటే అటుకులు వేసిన తర్వాత ఒక 5 minutesలో మనము కొబ్బరి పొడి వేసేసుకొని, నేను వీడియోలో చూపిస్తున్నాను. అన్ని రెసిపీస్కి నేను పులుసు కర్రీస్కి, అదేవిధంగా ఉగ్గాని, అటుకులకి, వీటన్నిటికీ నేను కొబ్బరి పొడి యూజ్ చేస్తాననేసి ఇలా బాగా టమాటాలను వేయించుకొని ఇలా అంతా మనం అటుకులను అంతా చేత్తో అంతా వాటర్ అంతా ఇంక్రీజ్ చేసేసి మనము బాగా పిండుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత టమాటాలు బాగా జ్యూసీగా అయిన తర్వాత మనము ఇందులోకి అటుకులను వేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక 5 minutes అలా వేయించేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తము మనం ఎంత క్వాంటిటీలో అటుకులు వేసుకున్నామో అవన్నీ మనము వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా వేసుకున్న తర్వాత మనం గరిటెతో కింద అడుగు మాడకుండా అంతా మనము కలియబెట్టుకొనేసి అంతా ఎంత బాగా కలుపుకుంటే అంత మనకు టేస్టీ అనేది వస్తుంది. సరిగ్గా కలపకుండా టేస్ట్ అయితే రాదు. ఇంకా ఫైనల్గా వచ్చేసి నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆ కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి వచ్చేసి నేను కొబ్బరి, కారం, ఉప్పు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకుంటాను అనమాట. స్టోర్ చేసుకుంటాను ఒక 1 week సరిపడా. ఇలా మనము ఏదైనా తొందరగా చేసుకోవాలి, టిఫిన్స్, పులుసు కర్రీస్ ఇలా అన్నప్పుడు ఎక్కువ రెడీ కావాలన్నప్పుడు నేను ఆ పొడి వేసేసుకొని సర్వ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.